నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ కు సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే బిల్లు తీసుకొచ్చారో ఆ బిల్లు అసెంబ్లీ ఆమోదించింది, కేంద్రానికి పంపారు. సో కేంద్రం కూడా ఆమోదించాలి అని చెప్పేసి వాళ్ళు మీరు ధర్నా చేయబోతున్నారు. అంటే అవదు అని తెలిసే జనాల కోసం ఈ ధర్నానా అనేది బీజేపీ బీఆర్ఎస్ వేస్తున్నటువంటి ప్రశ్నలు మీపై. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ బలహీన వర్గాల యొక్క అత్యున్నతమైనటువంటి చివరి అస్త్రంగా ఒక రిజర్వేషన్ల కార్యక్రమాన్ని దేశంలో మొదలుపెట్టి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన సంకల్పంతో ముందుకు పోతాడు. దయచేసి నేను ఏమంటానంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి ప్రయత్నము లేకపోతే బాలారిష్టాలు ఇటువంటివి కాదు. వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు చూడమంటున్నాం. వారు అన్ని రకాలుగా బీసీ కమిషన్ కానీ, డెడికేషన్ కమిషన్ కానీ, 1,25,000 మంది ఇమ్యూనిటర్లతో పెట్టి కానీ సైంటిఫిక్ గా డాటా హైకోర్టుకు సమర్పించినము, రేపు సుప్రీంకోర్టు అడిగినా సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రిజర్వేషన్ అంశాలు అనేవి స్పష్టంగా రాయబడ్డవి. మీకు తెలుసు, గతంలో 3 సార్లు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన 3 సార్లు తీర్మానం జరిగింది. అయినప్పటికీ కూడా కేసీఆర్ ఏమన్నారంటే నేనే వర్గీకరణ సాధిస్తాడు. ఎందుకు సాధించలేకపోయిందంటే అక్కడ స్పష్టంగా కేంద్ర ఆధీనంలో ఉంటది ఈ వర్గీకరణ, కేటగిరైజేషన్ కానీ, రిజర్వేషన్ అంశాలు కానీ కేంద్ర జాబితాలో ఉన్నాయి. అలాంటి సందర్భం లోపల ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రజల తరపున ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే డిమాండ్ ఉందో ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉండు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది. కైలాష్ గారు చివరగా అని అంటే ఒకవేళ ఇప్పుడు ఒప్పుకోకపోతే ఏంటి, నార్మల్ గా రిజర్వేషన్ లేకుండానే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేనేమంటున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి సంబంధించిన విషయం లోపల వాళ్ళ దగ్గర లెక్కలు అంటున్నారు, సైంటిఫిక్ డాటా అంటున్నారు. లేదు, రాత్రే తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉండబడ్డ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క గొంతులు కోసినటువంటి భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రిని చాయ్ వాలా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి గారు మా రిజర్వేషన్ అంశాన్ని తేల్చమంటున్నాం. కానీ నానబెడతారు, మాట్లాడతారు, మళ్ళీ తిరిగి మీరేం చేయలేరు అని చెప్తారు. మతం అనేటువంటి ఒక అంశాన్ని ఇలా మతాన్ని ఇంక్లూడ్ చేస్తా ఉన్నా. నేను అడుగుతున్నాం, గుజరాత్ లో దూదేకులు కానీ లేకపోతే ఫకీర్లు కానీ వాళ్ళు కూడా బీసీ కోటాలో ఉన్నారు, మధ్యప్రదేశ్ లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్. మేబీ లైవ్ స్ట్రక్ అయినట్టుంది. కైలాష్ నేత గారు మళ్ళీ వచ్చాక మీ వాయిస్ తీసుకుంటాను. దిలీపాచారి గారు వచ్చారా? లేదు. బాలరాజు గారు. మేడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిందో ఆ 42% రిజర్వేషన్లను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో అయితే మీరు చెప్పినారో చట్టబద్ధత తీసుకొస్తామని 42% రిజర్వేషన్లకు దాని చట్టబద్ధత తీసుకురావాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా మీరు 42% రిజర్వేషన్లు ఆమోదించిన తర్వాతనే మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణ అడుగు పెట్టాలని మీరు తెలియజేస్తా ఉన్నాం. గతంలో జయలలిత గారు ఏ విధంగానైతే బీసీల కోసం 3 నెలలు ఢిల్లీలో ఉండి నాటి ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు గారిని ఎట్లయితే ఒప్పించి బీసీ రిజర్వేషన్ తమిళనాడులో 69% అమలు చేసిందో మీరు కూడా 4 నెలలు అక్కడనే ఉండాలని కోరుతా ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీగా మా బీసీ నాయకులందరూ కూడా మా సమావేశపరిచినాం. మా గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మధునాచారి గారు, బండ ప్రకాష్ గారు, మా పార్టీ నాయకుల మొత్తం మేము డిమాండ్ చేసినాం. దయచేసి మీరు 3 నెలలు అక్కడే సపోర్ట్ చేయడానికి కావాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా వెళ్తున్నారా? అందరు రావాలంటే చట్టబద్ధంగా చేయాల్సినటువంటి రిజర్వేషన్లకి ఇలా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. అఖిల పక్షాన్ని పిలవాల్సిన అవసరం ఉండే, అఖిల పక్షంతో చర్చించాల్సి ఉండే, అఖిల పక్షాన్ని తీసుకెళ్లాల్సి ఉండే, అఖిల పక్షాంతో ప్రధానమంత్రి మోదీ గారిని కలవనుండే, అఖిల పక్షంతో రాష్ట్రపతిని కలవనుండే. ఇవన్నీ లేకుండా ఊకనే ఏదో తానా అంటే తందానన్నట్టు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, ఆర్డినెన్స్ రాగానే గులాలు గుప్పుకునుడు, పటాకులు కాల్చుకునుడు, పాలాభిషేకాలు చేసుకుంటే రేవంత్ రెడ్డి తీరుగా మారింది. ఇంకెన్ని రోజులు బీసీలను మోసం చేస్తారు? నాటి నెహ్రూ నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు బలిన వర్గాలను మోసం చేస్తూ పోతా ఉంటే మేము ఓటేసి యంత్రాలుగా మిగిలిపోయినాం తప్ప అసెంబ్లీలో పార్లమెంట్ కైలాస నేత అధ్యక్ష అనేది లేదు, మా అధ్యక్ష అనేది లేదు, మేము అధ్యక్ష అనేది లేదు. అందరం అధ్యక్ష అనే పదాన్ని పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కైలాష్ గారు వాయిస్ తీసుకుంటాను. బాలరాజు గారు ట్రై చేసినప్పుడు అడుగు పెట్టొద్దు, మీరు రిజర్వేషన్ తీసుకొని రాని అంటున్నాం.
కేసీఆర్ అంటే తెలంగాణ వస్తేనే నేను వస్తా, లేకపోతే నా విజయయాత్ర శవయాత్ర అంటే చెప్పిండు. మీరు కూడా అన్నారు కదా, పీరాలు పలికిరు కదా కామారెడ్డిలో 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, 42% రిజర్వేషన్ చేస్తామని. డెఫినెట్ గా చెప్తా ఉన్నా, ఢిల్లీ నుంచి మీరు రావద్దు, మీరు 3 నెలల 4 నెలల ఉండండి, మోదీని మొత్తం మెడల్ ఉంచండి, మీరు రాహుల్ గాంధీతో మెడల్ ఉంచియండి, ప్రధానమంత్రిని పార్లమెంట్ ని స్తంభింపజేయండి, రాష్ట్రపతి దగ్గర పరేడ్ చేయండి, అప్పుడు బీసీలు నమ్ముతారు తప్ప ఆర్డినెన్స్ తెచ్చి జీవోలు తెచ్చి ఏదో కులగాన తప్పులు తడకగా చేసి రకరకాలుగా పాలాభిషేకాలు సంబరాలు చేసుకొని ఆ తర్వాత గులాలు ఒప్పుకుంది కూడా నా ప్రియతమ సోదరి మా బాలరాజు గారి యొక్క పార్టీలో ఉన్నటువంటి మా కవిత గారు. కాబట్టి దీనికి బాధ్యత ఎవరో మీరు తేల్చమంటున్నారు. బాలరాజు గారు అంటే ఇక్కడ మా చిత్తశుద్ధి ఇది చేయాలన్నటువంటి తపన ఇదని నిరూపించినటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది అని వాళ్ళు అంటున్నారు. మీ టైంలో అంటే మీరు 34% అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇది కుదరదు అని చెప్తే కోర్టుకు వెళ్తే ఆ తర్వాత మళ్ళీ 24కు మీరు తీసుకోరు. కానీ ఆ తర్వాత మీరు చేసిన పోరాటం ఏది? మీరు ఇద్దామనుకున్న ఆలోచనను ఎలా ముందుకు తీసుకెళ్లారు? ఇంకా కుదరదని ఊరుకుంటుపోయారా? కైలాష్ గారు తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా ఖచ్చితంగా. 1 minute 2 minutes అని చెప్పిన తర్వాత కైలాష్ నేత గారు మాట్లాడాలి. 1 minute నాయకుడు కాబట్టి వారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర వారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం ఆమోదించే వాళ్ళు కాబట్టి వారు కూడా భవిష్యత్తులో మంచి పదవి రావాలి కాబట్టి బీసీ రిజర్వేషన్ తీసుకొస్తే వాళ్ళకు కూడా వస్తుంది. నేను ఏమంటున్నానంటే మేడం గారు, ఇవాళ కేంద్రము కులగణన చేసే అవకాశం ఉంది, జనాభా లెక్కలు తీసే అవకాశం కేంద్రం పరిధిలో ఉంది 1948 జనాభా లెక్కల ప్రకారం. అయినప్పటికీ వీళ్ళు కర్ణాటకలో వీళ్ళ ప్రభుత్వం ఉంది, అక్కడ లెక్కలు బయట పెట్టరు. బీహార్ లో సంబంధించి హైకోర్టు కొట్టివేసిన సందర్భాన్ని కూడా వీళ్ళకి తెలుసు. దేశంలో విప్పనించురండి 60-70 ఏళ్ళ నుంచి వీళ్ళే 60 ఏళ్ళు పరిపాలించారు కదా, 125 సంవత్సరాలు చేస్తున్న పార్టీ. కైలాష్ గారు మీ దగ్గర లెక్క ఉంది, అన్ని కావాలని మీరు అడుగుతున్నారు. కాకపోతే కులాల వారీగా ఎంత పర్సెంటేజ్ ఎంత లెక్క అని మీరు ఇంతవరకు బయట పెట్టలేదు అంటున్నారు. ఈ సర్వే చేశామని చెప్తున్నారు కానీ ఏంటి అనేది పక్కా వివరాలు అయితే ఇవ్వట్లేదు. నేనేమంటున్నానంటే దానికి సంబంధించినటువంటి డాటా ప్రభుత్వం దగ్గర ఉన్నది. సందర్భం వచ్చినప్పుడు అది అసెంబ్లీలోనే ప్రవేశపెడతాం. రహస్యాలు ఏం లేవు. వారు ఎలా ఆ రోజు కుక్కని, కోడి పిల్లని, నక్కని, తొండని, తర్వాత పిల్లులని అన్ని లెక్క పెట్టిరు. వాళ్ళ కాల నాయకత్వంలో ఏం జరిగిందో మనం చూసాం. ఒకటే రోజులు చేసారు. ఇవాళ మా ప్రభుత్వము దాదాపు 60 రోజులు చేసినాము. ఒకవేళ మీకు అక్కడ అవకాశం లేకపోతే ఆన్లైన్ లో చేసుకోమన్నాము. రింగ్ ఇస్తే మేము దాన్ని రికార్డ్ అవుతుందని చెప్పినాము. ఈ మెయిల్ పెడితే కూడా రికార్డ్ అవుతుందని చెప్పినాము. సైంటిఫిక్ గా ఈ దేశంలో తొలిసారి జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. బలహీన వర్గాల రిజర్వేషన్ మాత్రమే ఈ దేశానికి ఆదర్శము, ఇంకెక్కడ కూడా ఆధారం లేదు. మీకు చెప్తున్నాను. రెండో విషయం, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్న మా బాలరాజుకు ఒక్కటే మనం చేస్తాం. మీ యొక్క టిఆర్ఎస్ ఎల్పీ లీడరు బలహీన వర్గాలు చేయండి, తర్వాత టిఆర్ఎస్ కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు చేయండి. మమ్మల్ని ప్రశ్నించే ముందు మీలో మార్పు తీసుకొచ్చి మమ్మల్ని ప్రశ్నించమంటున్నా. నేనే ఎస్ కాబట్టి ఈ దేశ ప్రజలకు నేనేమంటున్నానంటే మన మాటలకు ముఖ్యమంత్రి కైలాష్ గారు దిలీప్ గారు ఒకసారి మాట్లాడగానే కన్క్లూడింగ్ గా మీదే వాయిస్ తీసుకుంటాను సమాధానంగా. కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పింది 42% అని చెప్పి, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సంఖ్య కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు చేసిన కులగణనలేమో 56% అంటారు, 42% రిజర్వేషన్ అంటారు. బీసీలో 56% ఉన్నారని చెప్తారు, 42% ఇస్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన కొత్త పదం క్రియేట్ చేశారు కదా ముస్లిం బీసీలు అని చెప్పి, ఆ 10% తీసేసినా కానీ ఇంకా 46% ఉంటుంది. కానీ 42% అంటున్నారు. ఏదో ఒకటి రాని అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. ముందు స్థానిక సంస్థల ఎన్నికలు మీకు నెత్తి మీద ఉన్నాయి. దాంట్లో మనం 643D ఆర్టికల్ 643D ద్వారా మనం స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకునే వెసులుబాటు ఉంది. మీకు ఆర్డినెన్స్ తెచ్చిర్రు. మీరు ఇవన్నీ ఇరిచిపెట్టి మీరు ఉట్టిగా ఏదో ఒకటి చేసి డ్రామా చేసి చూపెడదామని చెప్పి చెప్పడం కోసం పోతా ఉన్నారు. అంతకుముందు కూడా మీరు చూసినరా, బిల్లు ఇక్కడ నుంచి అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, బిల్లు గవర్నర్కు పంపిర్రు, పోయి ఢిల్లీలో అప్పుడు కూడా ధర్నా చేసారు. మేము అంటే బీసీలకి మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి వచ్చారు. అది ఒక ముందుకే రాష్ట్రపతి ఒక ముందుకే. అయితే ఏమంటున్నారు వీళ్ళ చిత్తశుద్ధి గడిచిన, ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినట్టు వీళ్ళ చిత్తశుద్ధి గడిచిన ఆగే నువ్వే కంక్లూడ్ చేద్దు ఢిల్లీలో ఉన్నావు, నిన్ను రానియము,
నీవు అనుకుంటున్నావు కానీ మళ్ళీ తిప్పి పంపుతాం. బాలరాజన్న నేను వస్తాం ఎయిర్పోర్ట్ కో రైల్వే స్టేషన్ కో వచ్చి మళ్ళీ తిప్పి పంపుతాం. మేము టికెట్లు చేసినా పంపిస్తాం. ఎందుకంటే మేము బీసీల మేము పార్టీలకు అతీతంగా బీసీల రిజర్వేషన్లు కావాలని కోరుకునేటోళ్ళం. పార్టీలు తర్వాత విషయం. బీసీల ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు కావాలని మేము కూడా ముందు వరుసలో ఉండి మీ ఎంబడి కొట్లాడుతున్నాం. కనుక మేమేమంటున్నామని అంటే మీరు చెప్తున్న అంశానికి మా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనేది వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇచ్చిండ్రండి. ఆల్రెడీ వాళ్ళ ఎజెండా ఫిక్స్ అయింది. మేము రాబోయే జనగణనలో కులగణన చేరుస్తాము తప్పకుండా అని చెప్తా ఉన్నారు. కులగణన చేస్తున్నది ఎందుకు మీకు అంతర్లీనంగా అర్థమైతలేదు కానీ కులగణన ద్వారా వచ్చిన రిపోర్ట్స్ తీసుకొని దేశవ్యాప్తంగా ఆ రిజర్వేషన్లు అమలు చేయాలనే ఆలోచనతోటే ఉన్నది. కనుక మేమేమంటున్నామంటే మీరు ఇక్కడ మీకు ఉండే వెసులుబాటును ఉపయోగించుకొని ఇమ్మీడియట్ గా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి. ఈ డ్రామాలన్నీ ఆపండి. రేపు ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరపాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఏం చేస్తా ఉన్నారండి? మేము అంటే మీరు మళ్ళీ వచ్చి అఫిడవిట్ ఇస్తారా? మేము ఢిల్లీలో పోయి ధర్నా చేసి వచ్చినాం, ఇంకా కాలేదు సార్, అవుతుంది సార్ అని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారా? కనుక నేనేమంటున్నా మేడం, బీసీల మీద చిత్తశుద్ధి అనేది కాంగ్రెస్ పార్టీకి నేతి బీరలో వెన్న అంటారు చూడండి, అట్లా ఉంటది వీళ్ళది. ఎట్టి పరిస్థితుల్లో నేతి బీరలో నెయ్యి ఎట్లా లేదో ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన అంతే చిత్తశుద్ధి ఉంది. ఇప్పుడు కాదు, గడిచిన దశాబ్దాల నుంచి చూస్తా ఉన్నాము, అనుభవిస్తూనే ఉన్నాము. ఈ దుస్థితి కారణము బీసీలకి, ఈ దేశంలో బీసీల దుస్థితికి కారణము కేవలం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా మేడం, నువ్వేమనకు, నువ్వు రిజర్వేషన్ సాధించుకోర్రా. దిలీపాచార్య మీరు మాట్లాడే ఒక్క మాట మాట్లాడుతున్నా. 100% ఏదైతే సంకల్పంతో వచ్చినామో ఇలా ధర్నా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ వస్తారు. దేశ ప్రజల్ని మొత్తం కూడా చర్చ జరుపుతున్నాము. రేపు రాష్ట్రపతిని కలుస్తాము. అన్ని అస్త్రశస్త్రాలతోటి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసి సాధించడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ వారు చేసినటువంటి మోసాల గురించి ఒకటే లైన్ లో చెప్తా. బలహీన వర్గాల ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలంగాణలో ఇవాళ అగ్రకులాలకు చెందినటువంటి బీజేపీ అధ్యక్షుని తీసుకొచ్చారు. ఎల్పీ లీడరు అగ్రకులాలకు మహేశ్వర్ రెడ్డి, మండలిలో వాళ్ళే ఉన్నారు, కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళ నుంచి మేము పాఠాలు నేర్చుకునేది లేదు. బండి సంజయ్ గారు బీసీ కనబడారు, లక్ష్మణ్ గారు బీసీ కనబడారు, దత్తాత్రేయ గారు బీసీ కనబడారు. వీళ్ళకి కనిపించే వాళ్ళంతా అగ్రకులాలే కనిపిస్తారు. అది మా దురదృష్టం. ఒకటి, ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ చేతుల్లో ఉండి ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు, ఎవరు గెలిపిస్తారనుకుంటే వాళ్ళకే ఇస్తారు, ఎవరు వెనక జనాలు ఉంటే వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు. అది ఏ పార్టీలోనైనా అదే జరుగుతోంది. మీ పార్టీలో లేదు అని మీరు అనకండి. సో ఇది చట్టరూపంగా ఉంటే మాత్రమే అందరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి సాధించుకునే తీసుకురండి అని వాళ్ళు అంటున్నారు. మీరందరూ కూడా మద్దతు ఇస్తే అది సాధించడం కష్టమేం కాదు అని చెప్పేసి కైలాష్ నేత గారు అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, బాలరాజు గారు, దిలీప్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.